హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను భీష్మాష్టమి ఈ 2022వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, అలాగే ఈరోజు చేయవలసిన పూజ ఏంటి, పూజని ఎలా చేయాలి, ఈ భీష్మాష్టమి పూజ చేయడం వలన కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. మన హిందువుల పంచాంగం ప్రకారం భీష్మాష్టమి 2022వ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఫిబ్రవరి 8వ తారీఖు మంగళవారం ఉదయం 6:15 ప్రారంభమవుతుంది. ఈ అష్టమి తిథి ఫిబ్రవరి 9వ తారీఖు బుధవారం ఉదయం 8:30 ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో భీష్మాష్టమి ఫిబ్రవరి 8వ తారీఖునే జరుపుకుంటారు. ఎందుకంటే 8వ తారీఖు మొత్తం కూడా అష్టమి తిథి ఉంది కాబట్టి 8వ తారీఖు భీష్మాష్టమి పూజను జరుపుకుంటారు. ఇప్పుడు ఈ భీష్మాష్టమి రోజున పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని మీకు చెప్తాను, వినండి. మాఘ శుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజుని భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినమని పురోహితులు చెబుతున్నారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కురవృద్ధుడు మరణించిన తిథి ఈ నెల 11వ తేదీ శుక్రవారం వస్తుంది. 46 రోజుల పాటు అంపశయ్యం మీద ఉన్న కురవృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయానికి ముందే అంటే 5 గంటలకే లేచి పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యమునకు పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా చాలు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. పూజకు అనంతరం ఆవు నేతితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతము, బ్రహ్మోత్సవ దర్శనము, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు పురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలంతో ఇవ్వాలని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని మన పండితులు చెబుతున్నారు. భీష్ముణ్ణి తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయట. ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేస్తే ఎంతో శుభం కలుగుతుంది. మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముడి వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. ఆ మహాత్మ జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా ఈ భీష్మాష్టమి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను చదువుతూ భీష్ముడిని తలుచుకుంటే సాగే కృతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.
ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో భీష్మ ఏకాదశి యొక్క విశిష్టతను, పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ.